హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరికి టెంపుల్ అయితే తెలుసు, రావులమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ప్రతి వీక్ నేను ఈ టెంపుల్లో ఏదో ఒక వీడియో అయితే పెడతాను. సో ఈరోజు అయితే ఇక్కడైతే పూజ జరుగుతుంది. వీళ్ళందరూ చూశారు కదా, వీళ్ళందరూ అయితే సహస్రనామాలు అయితే లలిత సహస్రనామాలు అయితే చదువుతున్నారు. మేమైతే పూజ కోసం ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుందనేసి మేమందరం అయితే వచ్చాము. చూశారు కదా ఎంత జనం వచ్చారో. విజయవాడ నుంచి రథం వస్తుందంట. సో ఆ రథానికైతే కుంకుమ పూజలు చేయించడానికైతే మేము ఆడవాళ్ళందరితోటి చేయిస్తారంట. సో అందుకని మేము అందరం వచ్చేసాము. అండ్ ఈరోజు అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగా జరిగిందో. పక్కన ఉంది కదా, అదైతే వెండి గరగ అమ్మవారు. అండ్ అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. అమ్మవారికి అన్ని నగలు ఉన్నాయి అండ్ చాలా బాగా అలంకరణ చేశారు. తర్వాత అయితే జ్యోతుల్ నెహ్రూ గారు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు, మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు. అండ్ టీటీడీ నెంబర్ కూడా ఆయన తెలిసే ఉంటుంది చాలామందికి, తిరుపతిలో నెంబర్ కూడా అయిన దేవస్థానానికి. సో చూశారు కదా, ఆయన అయితే మా ఎమ్మెల్యే గారు. ఆయన చేతుల మీదుగా అయితే ఈరోజు అయితే పూజ అనేది జరుగుతుంది. సో రథం అనేది వస్తుంది, ఒకసారి మీరందరూ కూడా చూడండి. అమ్మవారి దర్శనం కూడా మీరు అందరూ చేసుకోండి, చాలా మంచిది. సో ఒకసారి అండ్ జ్యోతుల్ నెహ్రూ గారు మా ఎమ్మెల్యే గారు పూజ చేయడం కూడా వీడియోలో ఉంటుంది. సో అదంతా వీడియో మీరు ఏం చేయాలంటే వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడాలి. అండ్ అందరూ ఉన్నారు కదా, చూడండి ఎంత జనం ఉన్నారో. కోలాటం ఆడుతూ రథాన్ని అయితే ఆహ్వానించాము. చూడండి ఇలా కోలాటం ఆడుతూ రథాన్ని అయితే తీసుకొచ్చారు. ఎంత బాగా తీసుకొచ్చారో, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, నాకే కాదు ఎవరికి కూడా సరిపో, అంత బాగా చేశారు. అండ్ రథం అయితే వస్తుంది వెనకాల. మల్లికార్జున స్వామి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు ఆ రథంలో అయితే ఉన్నారు. అండ్ అదైతే చూడడానికి చాలా బాగా జరిగిందండి. సో మీరు కూడా చూడండి. అండ్ వీడియో మీరు వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి, అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. నేను ఏం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ నేను కొంచెం డిలే చేశాను. లేదంటే మీకు అమ్మవారి రథం ఊరేగింపు అవన్నీ అయితే తీర్చును. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎవరు లేరు ఏంటి అనేసి అయితే నేను డిలే చేశాను, పక్కకి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో డిలే చేయకుండా ఉంటే ఇంకా బాగుండేదని తర్వాత అనిపించింది. చూశారు కదా ఎంతమంది ఊరేగుతూ అమ్మవారి రథం చుట్టూ వచ్చారు, చూశారు కదా. మరి మీరు అందరూ చూడండి ఎంతమంది ఉన్నారో, అమ్మవారి రథంతో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. రథం చూశారు కదా ఎంత బాగుందో. అండ్ దగ్గర నుంచి వీడియో కూడా చూస్తాను, చుట్టూ వీడియో అయితే చూస్తాను. ఒకసారి అందరూ చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాను. అందువల్ల అయితే గుడ్ న్యూస్ చెప్తాను, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూశారు కదా, ఒకసారి చూడండి అమ్మవారి రథం. జనం చూశారు కదా, ఒకసారి చూడండి. జనం అందరినీ చూపిస్తాను, ఎంత జనం వచ్చారో, చాలామంది వచ్చారు. అండ్ జ్యోతుల్ నెహ్రూ గారు వాళ్ళ సతీమణి అండ్ జ్యోతుల్ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి అందరూ వచ్చారు. నెహ్రూ గారు చూశారు కదా. అండ్ పెద్ద అందరూ వచ్చారు. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి, కుంకుమ పూజ. సో ఆ పూజ కూడా మీరు చూద్దరు. కానీ సో మీరైతే ఏం చేయాలంటే ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయాలి, వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే కుంకుమ పూజ అయితే లాస్ట్లో ఉంది. సో నేనైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాను కానీ కొంచెం థర్డ్ పెయిన్ ఉంది, అదే గొంతు నొప్పి ఉంది. సో అందుకని కొంచెం నేను ఎంత గట్టిగా మాట్లాడినా వినిపించట్లేదేమో, వాయిస్ కూడా రావట్లేదు, చాలా గట్టిగా అనేది మాట్లాడుతున్నాను. సో చూడండి ఎంత బాగా ఉందో అమ్మవారి రథం వచ్చేసి. ఇప్పుడైతే విజయవాడ నుంచి ఇంకా చూస్తారు కదా, రథం అయితే పెట్టుకుంటున్నారు అందరూ. నెహ్రూ గారు తెలిసి ఉంటుంది అందరికీ, నెహ్రూ గారు ప్రతి ఒక్కరికి తెలుసు. అది జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. అండ్ టీటీడీ నెంబర్ అయినా అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు వచ్చేసి చాలా బాగా జరిగిందండి. అండ్ విజయవాడ నుండి అయితే ఇలా రథం అయితే పంపిస్తున్నారంట. ప్రతి ఊరికి అయితే ఇలా రథం అయితే పంపిస్తున్నారంట. పూజించి మళ్ళీ తిరిగి అక్కడ విజయవాడ అయితే వెళ్తున్నారంట. సో అమ్మవారి గురించి చరిత్రలుగా ఇలా అయితే కుంకుమ పూజలు చేయించి కుంకుమని అయితే అమ్మవారికి అయితే చేరుస్తున్నారు. అండ్ మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఒకసారి రథం చూడండి ఎంత బాగుందో. అండ్ స్వామివారు అయితే ఫస్ట్ కనిపిస్తారు, దర్శనం ఇస్తారు. మల్లికార్జున స్వామివారు అయితే ఒకసారి చూడండి ఎంత బాగున్నారు. చాలా బాగా జరిగిందండి ఈరోజు పూజ అయితే. అండ్ మీరు చేయవలసిందంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో లాస్ట్లోనే కుంకుమ పూజ అనేది చూపిస్తాను, వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది. సో అందుకని మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూశారు కదా మల్లికార్జున స్వామి అమ్మవారిని చూడాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే నాకు ప్రచార రథం చూశారు కదా, పేరు కూడా చూడండి చూడలేని వాళ్ళు. ప్రచార రథం పేరు వచ్చేసి ప్రచార రథం. అండ్ అమ్మవారిని చూడడానికి నాకే కొంచెం టైం పట్టింది. సో మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి. చూశారు కదా, నాకు వెంటనే స్వామివారే దర్శనం అయితే ఇస్తున్నారు, మల్లికార్జున స్వామివారు. అమ్మవారు అయితే నాకు కొంచెం డిలే చేశారు, లేట్గానే దర్శనం ఇచ్చారు. అండ్
నేనైతే జనంలోకి అయితే వెళ్ళలేదు, ఎందుకు అంత కురుసుకుంటూ చూద్దాము అన్నట్టుగా అయితే దూరంగా అయితే నిలబడ్డాను. ఒకసారి అయితే ప్రచార రథం పేరైతే చదివారు కదా అందరూని. సో నేను ఆ జనంలోకి వెళ్ళడానికి అయితే భయపడ్డాను, జనంలోకి ఎందుకులేనైతే భయపడ్డాను, దూరం నుండి అయితే ఉన్నాను. చూద్దాంలే అందరితో పాటుని, అంతేగాని ఆ జనంలోకి వెళ్ళి ఊపిరాడకన్నా ఎందుకు ఉండడం అనేసి దూరంగా అయితే నిలబడ్డాను. సో లాస్ట్కి వచ్చి రథం అయితే ఒక చోట పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ పూజ జరుగుతుంది కాబట్టి. రథం వచ్చేసి బ్యాక్ సైడ్ సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ అందరూ ఉన్నారు, దేవతలు అందరూ ఉన్నారు రథంలో అయితే. అండ్ ఒకసారి అయితే మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి. అండ్ మీ ఊరు వచ్చిందో లేదో కూడా చెప్పండి. ప్రచార రథం ఇంద్రకీలాద్రి నుంచి పంపిస్తున్నారు ఈ ప్రచార రథం. అండ్ ఇంకా మీ విలేజ్కి వచ్చిందో రాలేదన్నది కూడా చెప్పండి. చాలాసేపు వెయిటింగ్ తర్వాత అయితే నాకైతే అమ్మవారు అయితే దర్శనం అయితే లభించింది. ఒకసారి మీరు చూడండి. తర్వాత అయితే నేను ఇంకా దగ్గరికి వెళ్ళాను, కొద్దిసేపు నాకైతే ఆ తర్వాత అయితే నేను వీడియో తీయలేదు, కానీ చాలా దగ్గరికి అయితే వెళ్ళి అయితే దండం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే పూజ జరుగుతుంది. జ్యోతుల నెహ్రూ గారు తెలుసు కదా, మా ఎమ్మెల్యే గారు, ఆయన అయితే పూజ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ మల్లికార్జున స్వామి వారికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది, అటు సైడ్ అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నారు. అండ్ కుంకుమ పూజలు కూడా ఆయనే స్టార్ట్ చేశారు, అందరితో ఆయనే స్టార్ట్ చేయించారు. అండ్ చాలా 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 బాగా చేయించారు. అండ్ చాలా డివోషనల్, ప్రతి పూజలు చాలా బాగా చేస్తారు. అండ్ ఇరుపాకులో పెద్ద శివాలయం కట్టడంతో పాటు జ్యోతిర్లింగాలని 11 జ్యోతిర్లింగాలను కూడా తీసుకొచ్చి అయితే అక్కడైతే పెట్టారు. అండ్ చాలా డివోషనల్, చాలా బాగా పూజలు చేస్తారు, ఎప్పుడు జనం కోసమే పనిచేస్తూ ఉంటారు. అండ్ చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యారు మాకైతే. అండ్ అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు. అండ్ మీరు కూడా అందరూ హారతి అయితే తీసుకోండి, ప్రతి ఒక్కరూ హారతి తీసుకోండి, అమ్మవారి కృపకైతే పాత్రులు కావండి. అండ్ చూడండి ఒకసారి ఎంత బాగా ఉందో, విజయవాడలో అమ్మవారిని చూసినట్టే ఉంది సేమ్. అండ్ ఆ వెనకాల పాటలు అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో అయితే కంటిన్యూస్గా అలా తీస్తూనే ఉన్నాను నేను, ఎక్కడ ఏమైనా మిస్ అయిపోతానేమో. కానీ పూజలు అయితే సగం అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే దీన్ని పూజ చేసుకోవాలి కదా. సో అందుకైతే నేనే తీయాలి వీడియో. సో నన్ను చూడడానికి అయితే లేదని ఎవరు ఏమనుకోకండి. కమ్యూనిటీలో అయితే నేనైతే నా పిక్స్ అయితే పోస్ట్ చేస్తాను, నేను పూజ చేసిన పిక్స్. అండ్ నేను పూజ చేసేటప్పుడు వీడియో అయితే ఎవరు తీయరు కదా, నేను ఒక్కరిదానే వెళ్ళాను. అండ్ నా ఫ్రెండ్స్ రవంతి తెలుసు కదా అందరికీ, తనైతే వచ్చింది. లాస్ట్ వీడియోలో చెప్పాను దాని గురించి, మా ఫ్రెండ్షిప్ ఇప్పటి నుండి ఏంటి అనేది. సో మీరు ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అమ్మవారు అయితే సేమ్ విజయవాడలో ఎలా ఉంటారో అలాగనే అనిపించారు, చాలా బాగా అనిపించారు. కుంకుమ పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి. నేను సగం తెచ్చాను, సగం తీసుకురాలేదు. మళ్ళీ అక్కడైతే నేను షాప్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఒకసారి చూశారు కదా ఎంతమంది ఉన్నారో, అందరూ కూడా పూజ అనేది స్టార్ట్ చేశారు, అందరూ చేసుకున్నారు. పూజ చాలా బాగా జరిగిందండి. మిస్ అయిపోయిన ఫీల్ అవుతారు ఈ పూజ చూసి, ఎందుకంటే అంత బాగా అనిపించింది. పూజ చాలా బాగా జరిగింది. నా వంతు నేను తెచ్చిన కడిగైతే నేను చేసుకున్నాను. నాకు ఒక ఆవిడ పరిచయం అయింది, ఆవిడైతే నన్ను లాస్ట్ వరకు అయితే వదలలేదు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నా ఓన్ మదర్లు అయితే చూసుకున్నారు. అండ్ నన్నైతే వదలలేదు ఆవిడ లాస్ట్ వరకు. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి, అందుకే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎంత బాగా జరిగిందో పూజ, ఎంత అలా అనిపించిందో. నాకు ఒక ఆవిడ పరిచయం అయిందని నా వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసు. అండ్ ఆవిడ నన్ను ఎంత బాగా చెప్పారు, ఏం మాట్లాడారో ఏంటనేది వాట్సాప్లో అయితే పెట్టాను. విఘ్నేశ్వరి పూజ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తాము. అమ్మవారి పూజ కూడా చూడండి, నేను సగం పెట్టాను, వీడియో పూర్తిగా పెట్టడానికి వీడియో తీయడానికి, ఎందుకంటే అందరూ పూజలోనే ఉన్నారు కాబట్టి వీడియో అనేది అంతగా అయితే రాలేదు. అక్కడికక్కడికైతే వీడియో అలా తీశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది కాబట్టి మీరైతే లైక్ చేసి వీడియో చూడండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూడకండి. చూసారు కదా స్వామివారు, తర్వాత మళ్ళీ అమ్మవారు చూడండి ఒకసారి. ఎవరైనా చూడలేని వాళ్ళు చూసేయండి, చాలా బాగుంది కదా. అమ్మవారు అయితే చాలా బాగున్నారు.
కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే కుంకుమ పూజ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా చేశారు. అమ్మవారి సహస్రనామాలతో, లలిత సహస్రనామాలతో అమ్మవారి నామాలతో అయితే చేశారు. నేనైతే పూజ వరకు శ్రీమాత్రయ్య నమః అన్న మంత్రం అయితే వదలవాళ్ళ చేస్తూనే ఉన్నాను. సో వీడియో అయితే అప్పుడప్పుడు వీడియో కూడా తీశాను, మీకు కూడా చూపించాను కదా. సో అందుకు అండ్ లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను దర్శనానికి వెళ్ళి లైవ్ వరకు అయితే వీడియో తీసాను. అక్కడ నుంచి వీడియో తీయలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు కాబట్టి సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ కూడా చేసేది. చాలా షార్ట్ వీడియోని అంతా వీడియో అయితే పెట్టలేదు, ఇంకెంత వీడియో అయితే లేదు. సో మీరు చేయవలసిన విషయం ఏంటంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పక్కన వచ్చేసి స్లైడ్కి కూర్చొని ఇటు సైడ్ కూర్చుని ఇటు సైడ్ అయితే వేరే ఆంటీ గారు అయితే కూర్చున్నారు. ఆంటీ గారి గురించి అయితే చాలా 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 చెప్పాను కదా, చాలా మీకేమైనా తెలియదేమో. నేను వాట్సాప్లో చెప్పాను చాలా మందికి. సో మీ వాట్సాప్లో కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ వచ్చేసి నేను కామెంట్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది. హార్ట్ ఇచ్చేస్తున్నాను అమ్మవారికి. వచ్చేసాను కదా, సో అమ్మవారికి అయితే హార్ట్ అనేది అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది చేస్తున్నారు, అక్కడ రథం ఉంది చూడండి, ఎంతమంది చేస్తున్నారు ఒకసారి అయితే తీస్తాను, వీడియో అయితే తీస్తాను చూడండి. చూడండి ఎంత జనం ఉన్నారో, ఎంతమంది అందరం కలిసి ఎంత బాగా చేసుకున్నామో పూజ. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఈ వీడియోలో ప్రతి వీడియో నేను తీసుకున్న వీడియోనే, ఎవరు తీసిన వీడియోలు లేవు, నేనే తీసుకున్నాను వీడియోస్, అందుకే నేను ఎక్కడా కనిపించట్లేదు. సో కుంకుమ పూజ చేశాం కదా, కుంకుమ పూజ వచ్చి రథంలోకి అయితే ఇవ్వాలంట. సో లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది. సో ఆ లైన్లో అయితే నిలబడ్డాం మేము వచ్చేసి, అక్కడ కుంకుమ అక్కడ ఇవ్వాలనేసి. అందుకే ఇక్కడ వరకు వీడియో చూసారండి, అంతకొంత వీడియో నచ్చినట్టు ఉంటుంది కాబట్టి సో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసేయండి. అండ్ తర్వాత అయితే అమ్మవారి దర్శనం వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే ముందు పెట్టింది కదా, అది వచ్చేసి రావులంతలు కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అండ్ ప్రతి వీడియోలో, నా వీడియోలో పాత వీడియోలోనే ఉంటుంది, కొత్త వీడియోలో ప్రతి వీడియోలోనే ఉంటుంది అమ్మవారి గుడి అయితే ఉంటుంది ప్రతి వీడియోలో. అండ్ చూసారు కదా ఎంతమంది జనం ఎంత బాగా చేసుకున్నామో. పూజ అనేది చాలా బాగా జరిగిందండి, అదైతే బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చి అందరికీ బొట్లు పెట్టారు, నాకు కూడా చాలామంది బొట్లు పెట్టారు. మొహం నిండా అయితే కుంకుమ అయితే బాగా పెట్టారు, నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. మైక్ సెట్టింగ్ వారు ఒకసారి రావాలి. ఈ వీడియో వచ్చేసి పూజ మధ్యలో వీడియో, కానీ లాస్ట్లో ఎలాగొచ్చిందనేది నాకైతే అర్థం అవ్వలేదు. కానీ ఇది పూజ జరిగేటప్పుడు వీడియో అండ్ శ్రవంతి లేచి తీసింది. సో లాస్ట్లోనే తీసుంటుంది, మేము లేచే ముందే తీసుంటుంది, అందుకనే లాస్ట్లో వచ్చి ఉంటుంది. ఒకసారి చూడండి ఎంతమంది చేశారో, చాలామంది చేశారు పూజ వచ్చేసి. సుహాసినీలు అంటారు కదా, మొత్తం ఇద్దరు సుహాసినీలు అంటారు. సో ఎంతమంది సుహాసినీలతో నేను పూజ చేసుకోవడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అందరినీ చూడండి. నెక్స్ట్ వచ్చి నేను శ్రవంతి అయితే కనిపిస్తాం, ఒకసారి చూడండి. ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడుకుంటున్నాం. అదిగో నేను శ్రవంతి అలా మాట్లాడుకుంటా లైన్లోకి అయితే వెళ్ళాము. తీసుకొచ్చే సెల్ఫీ శ్రవంతి వాళ్ళ అమ్మగారు తెలిసే ఉంటుంది అందరికీ, తెలియదు, నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకే, బాయ్.